ఏమంటే వైసీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు, ఇటు పక్కన మెడికల్ కాలేజీలు కట్టకుండా ఆపామని చెప్పి ప్రచారం చేస్తాను. నిజంగానే మెడికల్ కాలేజీలు కట్టలేకపోతుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ ప్రతి పని పూర్తి చేస్తుందండి ఈ 5 ఏళ్ల కాలంలో. వచ్చేది కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. జగన్ చేసే అన్ని అవాస్తవాలు. అతని వల్ల ఏమీ కాదు. అతను ఒక నియంతలాగా పరిపాలించి ఇన్నాళ్ళు ప్రజాపాలనకు అడ్డుపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి అతను వారవలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు. అంటే ఈ పీపీపీ మోడల్ని కడతాను మేము వ్యతిరేకిస్తున్నాం, కోర్టులో కేసులు వేస్తాం కాబట్టి వీళ్ళు వెనక దగ్గర భయపడ్డారు మమ్మల్ని చూసి అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగానే భయపడిపోయిందా ఈ గవర్నమెంట్, లేకపోతే ఏమన్నా ఆలోచించి దాంట్లో లోటుపాట్లు చూసుకొని కడతానికి ప్రయత్నం చేస్తున్నారు? కడతానికి ప్రయత్నం చేస్తుందండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 100% కడతానికి ప్రయత్నం చేస్తుంది. జగన్ పెట్టే ఫేక్ కేసులన్నీ కూడా ఏమీ నిలబడవండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన చాలా ప్రజల వద్దకే తీసుకొస్తున్నాడండి. ఇవాళ ప్రజా దర్బారు ఎంత బాగా నిర్వహిస్తున్నారో మన కళ్ళకు కనబడుతుందండి. ఇవన్నీ కూడా జగన్ చేసే నిరాధారమైన ఆరోపణలు సార్. అంటే పీపీపీ మోడల్ అంటే ప్రైవేటా లేకపోతే గవర్నమెంట్ అంటారా? పీపీపీ మోడల్ ద్వారా కట్టేదాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నట్టు లేదా గవర్నమెంట్ పరంగానే? గవర్నమెంట్ మరి ఆయన ఎందుకని ప్రైవేట్ పరం చేస్తే వైద్య విద్య అందదు, పేదలకు వైద్యం అందదని చెప్తున్నాడు? అంటే అతను ప్రైవేట్ పరం చేసి అతను కొద్దిగా దోచుకోవడానికి అది కుదరదండి రేపు అతను ఎక్కితే. దానివల్ల ఇలాంటి నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారు సార్ అతను. మరి గతంలో ఆయన ఉండగానే మెడికల్ కాలేజీ పర్మిషన్లు వచ్చినాయి. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులు ఎందుకు కట్టుకోలేకపోయాడు అంటారు అసలు? అది అంతా ఫేక్ సార్. అదంతా ఒక ఆర్టిఫిషియల్ గా చూపించాడు సార్ కట్టినట్టు. అదంతా నిజం కాదండి. కళ్ళకు కట్టినట్టు ఏదో ఇక్కడ లేని దాన్ని సృష్టించాడు సార్ అతను. అతను ఎప్పటికీ కూడా మళ్ళీ ఒక ముఖ్యమంత్రి అవ్వలేడండి అతను. అతని త్వరలో జైలుకి వెళ్తాం ఖాయం సార్. మీరు జైలుకి వెళ్తారంటున్నాడు ఆయన. మేము అధికారంలో మేము వస్తాం రప్ప నరుకుతాం అంటున్నాడు. మరి రప్ప అన్నది సినిమాల్లో కుదురుద్ది సార్, నిజ జీవితంలో కుదరదండి. అతను అనగానే ఇక్కడ ఎవరు వెనకడికి ఏడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే కొన్ని కోట్ల మంది ఆయనకి ముందుండి నడిపిస్తాక ఉంటాం సార్ మేమందరం ఆయన వెనకాలే. ఆయన పార్టీ కార్యకర్తలు ఆయనకి బర్త్డే సెలబ్రేషన్ చేశారు. రప్ప నరికారు కదా జంతువుల్ని, అలాగే నరుకుతాం అనే సింబల్ గా చూపిస్తా ఉన్నారు. మోగ జంతువుల్ని అలా నరికాడు సార్. మోగ జంతువుల్ని నోరులేని జీవాలని నరికాడు. మనుషులు అలా చేయలేడు కదా సార్. మనుషులు నోరుంది కదా, మాట్లాడతారు కదా, ఎదురు తిరుగుతారు కదా. మరి చేస్తామని చెప్తున్నాడు కదా, నా గవర్నమెంట్ వస్తుంది నేనే ఉంటాను. అతను ఏదో ఒక చూపించుకోవాలి కదా సార్. రేపు ఎక్కడానికి ప్రజల వద్దకు మళ్ళీ ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు సార్ అతను. అంటే భయపడే రాజకీయం చేస్తే ఎదుగుతారంటారు అసలు? రాజకీయంగా అతను ఎప్పటికీ ఎదలేడు సార్. అతని వల్ల కాదు. పోయినసారి కూడా మనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి అతను ఎక్కాడు. ఎన్ని అరాచకాలు చేశాడో మన కళ్ళకి అందరికీ కట్టినట్టు కనపడింది. 5 ఏళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయిందండి మనం. అంటే ఆయన అంటే రౌడీజం చేస్తాను భయపెడతానన్నాడు. దానికి తగ్గట్టుగా ఓట్లు వేస్తారంటారు ఆయనకి. రౌడీజం చేస్తే ఎవరో జనాలు చూస్తూ ఊరుకోరు సార్. అతనికి బుద్ధి చెప్తారు. అతి త్వరలో అతను జైలుకి వెళ్ళడం ఖాయం. కానీ నిరాధారణ ఆరోపణలు అతను చేస్తున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారి మీద. అనవసరంగా ఆయన 40 రోజులు జైల్లో పెట్టారు. ఆయన్ని మనకు తెలుసు. అవన్నీ ఏమీ లేకుండా ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అది కూడా బలవంతంగా ఆయన కేసులు విత్డ్రా చేపిస్తున్నాడు, అధికారులు భయపెడుతున్నాడని చెప్పండి. అధికారులను భయపెడతాం కాదు సార్. ఇతను భయపడి చంద్రబాబు నాయుడు మీద అలా చెప్తున్నాడు సార్. అతను నిజంగా ఏంటంటే ఫేక్ కేసులు పెట్టాడు. ఆయన ఇవాళ నిలబడలేదండి చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ ఇతను ఏదో రకంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు సార్. మరి వాళ్ళ లీగల్ సెల్లో కానీ వాళ్ళ లాయర్లు కూడా మాట్లాడుతున్నారు, మీరు ఎంత విత్డ్రా చేయించినా కూడా కేసులు బయటపడ సార్. వాళ్ళ లాయర్లు ఉంటాయని చెప్తున్నారు. కేసులు కొట్టేస్తారు సార్, అవి నిలబడవు. అతని లాయర్లు కూడా అతను తొత్తులు సార్. అందుకోసం వాళ్ళు అతను చెప్పినట్టు ఆడుతున్నారు సార్. అంటే ఇక ఇంకో మాట కూడా అంటున్నారు, వాళ్ళు నియంత్రణ పాలన నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు లాయర్లు. లా అండ్ ఆర్డర్ అయింది అతని ప్రభుత్వంలో, నియంత్రణ పాలన జరిగింది అతని ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముందు రోజుల్లో కూడా ఇంకా చాలా బాగా పరిపాలన చేసి ప్రజలందరికీ చక్కగా చూసుకుంటారు బాబు గారు. అంటే వాళ్ళు అంటున్నారు మేమే వస్తాం అధికారంలో, మీరు ఎన్ని చేసినా కూడా మాది రప్ప నరుకుతా అంటున్నారు. కానీ మీరు అంటున్నారు చేయలేరు, అలా రాలేరు అంటున్నారు. ఆ చైతన్యం ప్రజల్లో ఉందంటారు అసలు? సార్ ఎప్పుడైనా ప్రజల్లో మంచి అనిపించుకోవాలి సార్. అతనికి మంచి లేదండి, చెడు తప్ప. ఏ రోజు ఎవరికి ఏ చేయలేదు సార్. ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, ఒక వికలాంగుడికి పెన్షన్ కానీ ఏది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే పింఛన్ ఎంత పెంచారో, వికలాంగుడికి ఎంత పెంచారో మనందరికీ తెలుసు. ఏమంటలేదు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఏం అందట్లేదంటే మరి అలా చెప్తేనే కదా సార్ ఇతను అధికారంలో రావడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. అతను రాలేడు, ఇంకెప్పటికీ కూడా ముఖ్యమంత్రి అవ్వలేడు సార్. కానీ గతంలో కూడా ఆయన అన్నాడుగా, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను వస్తే ఇస్తానని ఇప్పటికీ చెబుతా ఉన్నాడు. మాయ మాటలు చెప్పి అన్నాడు సార్. అతను మభ్య పెడతాడు ప్రజల్ని. ప్రజల్లో చైతన్యం అంతా వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్ ఏంటో ప్రజలకు తెలుసు. మనం చెప్పక్కర్లేదండి వాళ్ళకి.
అది ఓటుతోనే నిరూపిస్తారు 2029 ఎన్నికల్లో. అంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా దోచుకుంటున్నాడు, ల్యాండ్లు అమ్ముకుంటున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. వాళ్ళ మీద ఇప్పుడు ఎన్ని బయటకు వచ్చినాయో, వాళ్ళు ఎన్ని దోచుకున్నారో అన్నీ వస్తున్నాయండి. తిరుపతిలో కల్తీ జరిగింది, పరకామణి కేసులో ఏం జరిగింది, ప్రతిదీ వస్తుంది సార్. బంగారం 50 కిలోలు ఎంత బంగారం కూడా దోచుకున్నారు సార్. వాళ్ళ ఎన్ని బయటపడతాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, లోకేష్ గారి మీద అలా చేస్తున్నారు సార్. కానీ మరి వాళ్ళు నాయకులు కొంతమంది ఏదైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు వేశాడు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు, నేను చేసినట్టు అని చెప్పి ఆయన మరి సార్ అతను చేశాడు కాబట్టే భయపడి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సార్. చేయనోడు అయితే ప్రజల మధ్యన ఉండి నిరూపించుకుంటాడు సార్. సుప్రీంకోర్టు దాకా వెళ్ళవసరం లేదు సార్. మన బాబు గారు ఏదైనా చేయకుండానే జైల్లో పెట్టించారు అన్యాయంగా. న్యాయం గెలిచింది ఆ రోజున, ప్రజలకు తెలిసింది, ఎవరేంటో తెలిసింది. దానివల్ల ఆయన బాబు గారు కడిగిన ముచ్చులా బయటకు వచ్చారు. అంటే ఆయన అంటున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, గతంలో నేను ఎంతో మేలు చేశాను, నా మేలు నేను చెప్పుకోలేకపోయాను, నేను చేసిన ఒక 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాడు సార్ జగన్. అతను ఏం చేయలేదు సార్, ప్రజలకు తెలుసు. ఆయన చెప్పుకోలేకపోయాడు అంట కదా. చెప్పుకోలేదని ఇప్పుడు అంటున్నాడు, నేను చేసినవి చెప్పుకోలేకపోయాను అన్నాడు. ఏమున్నాయండి ఆయన చేసినవి? ఒక నియంతలాగా, ఒక హిట్లర్ లాగా పరిపాలించాడు సార్. అందుకే జనం చీకొట్టి 11 సీట్లుగా పరిమితం చేశారు. కాదు మోసం చేశారు నన్ను, ఇటు పక్కన ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని చెప్పండి. లేదండి, మన ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇది మోసంతో గెలిచిన ప్రభుత్వం కాదు సార్. నీతి నిజాయితీతో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటున్నారుగా, ఇంకా ఓ పక్క మహిళలను మోసం చేస్తాడు, ఇంకో పక్కన ప్రజలను మోసం చేస్తాడు. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాడు సార్, పింఛన్ ఇవ్వబోతున్నాడు. ఇది మహిళలకి నెల 1500 ఏదో త్వరలో ఇవ్వబోతున్నాడు. ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాడు సార్. మహిళలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు, వితంతు పింఛన్లు కొత్తవి జనవరికి వదులుతున్నాడు సార్. కొద్ది పింఛన్లు కూడా ఇప్పుడు ఇళ్ళది కూడా వదులుతాడు సార్. స్థలాలు ఇస్తున్నాడు. ఇతను సెంటు భూమి ఎక్కడ పడితే అక్కడ స్థలాలు ఇచ్చామని చెప్పి ఫేక్గా సృష్టించాడు సార్. ఇంత మటుకు ఏ స్థలం ఎక్కడ ఉందో ప్రజలకు తెలియదు సార్. మరి ఆయన ఇంకా ఎందుకు నమ్ముతానంటారు మీరు? అసలు అతను నమ్మేది అతని వర్గంలో ఉన్నవాళ్ళే తప్ప ప్రజలు ఎవరో నమ్మట్లేదు సార్. అతను తొత్తులు ఉంటారు కదా సార్, పెంచి పోషించే వాళ్ళు ఉంటారు కదా సార్, రౌడీలు, వాళ్ళు నమ్ముతున్నారు సార్. సామాన్య జనం నమ్మట్లేదు సార్ అతన్ని. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు, రౌడీజం చేస్తే సహించేది లేదు, ఎవరైనా సరే పొలిటికల్గా పక్కన పెట్టి నేను నా మార్కు రాజకీయం చూపించాల్సి వస్తుంది, ఏదైతే ఉత్తరప్రదేశ్ రాజకీయం చూపించాలన్నట్టుగా మాట్లాడారు. దాన్ని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడతావు, అలాంటి రాజకీయం మన రాష్ట్రంలో లేదుగా అని చెప్పి కొంతమంది నాయకులు. తప్పు చేసిన వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో ఆ ముఖ్యమంత్రి గారు సరైన శిక్ష వేస్తున్నాడు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత ఇంకా రాలేదు. అంటే కొద్దిగా ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆగుతున్నారు. కానీ అది కరెక్ట్ పాలన సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100కి 100 కరెక్టు. అయితే తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తారు. తప్పు చేసిన వాడిని శిక్ష వేయాలి సార్. వాడిని ఉపేక్షించకూడదు. ఒక తప్పు చేసి వదిలేస్తే ఇంకా అలా 10 తప్పులు చేస్తాడు అతను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో కన్ఫ్యూజన్ అవుతాడు అంటే, ఆయన ఏదో ఆవేశపడి మాట్లాడతాడు తప్పితే పవన్ కళ్యాణ్ గారిని ఎదుగుదల చూసి అతను వారవలేక చేసే మాటలు సార్ ఇవన్నీ. అంతే, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఆయన మరి గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మరి ఒక పక్కన ఫెయిల్యూర్ అయ్యారు అన్నట్టుగా భావించవచ్చా, లేకపోతే ఆయన ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నారు బీజేపీ, టీడీపీ, జనసేన. అది ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల మనం కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ మన రాష్ట్రం కోసం వీళ్ళు చేసింది. ఈ అభివృద్ధి అనేది ఈ పొత్తు వల్ల సాధ్యం అవుతుందండి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఆయన మాటలు చూస్తే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది. గవర్నమెంట్ ఫుల్ సక్సెస్ సార్. ఈ 18 నెలలు 20 నెలలు ఎంతో అయింది సుమారుగా. ఫుల్గా సక్సెస్ అయిన ప్రభుత్వం అండి మనది. టీటీపీ కూటమి ప్రభుత్వం 100% పక్కాగా ప్రజల మన్నలను పొందుతుంది మన ప్రభుత్వం. వాళ్ళ నాయకులు ఇంకా మాట్లాడుతున్నారు కొంతమంది, రేపు ఈ సార్ ఒక్కొక్కడు జైలుకి వెళ్ళే టైం దగ్గర పడి ఎవరి కాళ్ళకి భయపడి అలాంటి మాటలు పేలుతున్నారు. అంతే తప్ప నిజాయితీగా పరిపాలించేది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో బాగా మనం అభివృద్ధి చెందడానికి మన రాష్ట్రం ముందుకెళ్తుంది సార్. వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రేపు సర్వే చేయబోతున్నారు, ఇంటింటి సర్వే చేయబోతున్నారు. దాంట్లో కూడా నీ కులం ఏదో నీ మతం ఏదైనా చూస్తాడంట కదా. సర్వే చేస్తే అంతకుముందు కూడా సర్వే చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్ పాలన తర్వాత. దాంట్లో మనకి నెంబర్ 1గా మన పాలన ఉందని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి సార్. ఈ సర్వేలో నేను కూడా పాల్గొన్నా సార్. అంటే ఇక్కడ ఇది వచ్చేసి ఈ సర్వే వచ్చేసి కుటుంబ సర్వే చేయబోతుంది గవర్నమెంట్ రేపు పొద్దున. ఆ సర్వేలో కులాలు మతాల గురించి ఎంక్వైరీ చేయడానికి సర్వే చేస్తున్నారంటగా.
పేద ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమి ఉండవంట కదా. సార్ ఇక్కడ మీకు అర్థమవుతుందా, కులాలు మతాలు అనేది అతను పెడుతున్నాడు. ఎందుకంటే కులాల మధ్యన చిచ్చు పెడతానికి చూస్తున్నాడు. అతను ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టి అతని ప్రభుత్వం తేవాలి, అతను గద్దెనెక్కాలని కుటిల రాజకీయాలు చేస్తున్నాడు సార్. అతని వల్ల కాదు కదా, ఆయన పుట్టించిన వల్ల కూడా కాదు. మరి కేసీఆర్ కూడా నేను మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్. కేసీఆర్ గారు మాట్లాడతారు సార్, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు సార్. తోడు దొంగలు ఏం చేస్తారండి, దొంగ ఊళ్ళు పంచుకున్నట్టుగా చేస్తారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఇక్కడ రాష్ట్రంలో, పెట్టుబడులు కూడా తేలేదని చెప్పి. పెట్టుబడులు తేవడానికి వాళ్ళు వెళ్ళి లోకేష్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, మూడుగా విడిపోయి ముగ్గురు తెస్తున్నారు సార్. మరి పక్క రాష్ట్రం మాజీ సీఎం గారికి ఎలా తెలిసిందంటారు అసలు తేలేదని? మన ఈ కుటిల రాజకీయాలు చేసేవాళ్ళు ఇల్లు దోస్తులుగా ఉండి అలా చేస్తున్నారు సార్. అంతే. అంటే నిజంగా అయితే లేదంటారా? లేదు, మన ప్రభుత్వం 100% సక్సెస్ అయింది సార్. దీన్ని ఎలాగైనా సరే వీళ్ళ మీద బురద జల్లి ప్రజల్లో వ్యతిరేకత తేవాలని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సార్. మరి 2029 ఎవరు వస్తారంటారు? 2029లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. 15 ఏళ్ళు ఉంటుంది సార్.